ఈ 4/3 రెడీ ఉన్నాయి. విత్తనం రెడీ ఉంది, రైతు శ్రమ తయారు రెడీ ఉంది, భూమి రెడీ ఉంది. 4వది కావాల్సింది వాటర్, నీరు. నీరుంటే రైతు కష్టపడి కోట్లాది రూపాయల పంట పండిస్తాడు, టన్నుల కొద్ది పంట పండిస్తాడు. కానీ ఈ ప్రభుత్వానికి ఎందుకో మరి వచ్చినప్పటి నుంచి 40 రోజులు అయిపోయింది, ఆరోపణలు చేయడం తప్పితే ఆలోచన చేస్తలేరు. ఆలోచన చేసి సరే మీరు కాళేశ్వరం గురించి మాట్లాడారు, ఎంక్వైరీ చేసుకోండి. దాని గురించి పొద్దుదాకా మాట్లాడే అవసరం లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు, చేసుకోండి, మేము స్వాగతిస్తున్నాం. కానీ ఎక్కడైతే రిజర్వాయర్స్ నీళ్ళు ఉన్నాయో వాటిని ఎక్కడ ఏ ప్రాంతానికి ఇవ్వాలో ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక్క టీఎంసీ నీరు, నేను అనుభవజ్ఞ చెప్తున్నాను, 47 సంవత్సరాలుగా ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద అనుభవం నాకు ఉంది. ఒక్క టీఎంసీ నీరు సద్వినియోగపరుచుకుంటే 10,000 ఎకరాల పంట పడుతుంది. వరి పంట అయితే, అది ఆరుతడి పంట అయితే 15,000 ఎకరాలు పడుతుంది. ఇవాళ వరి పంటకి అలవాటు పడ్డట్టు రైతాంగాన్ని నీరిస్తే ఈరోజు మల్లన్న సాగర్లో 13.81 టీఎంసీ ఈరోజు ఉంది. అనంత సాగర్లో 1.5 టీఎంసీ ఉంది. రంగనాథ్ సాగర్లో 1.5 టీఎంసీ ఉంది. అన్నపూర్ణ రిజర్వాయర్లో 2 టీఎంసీ ఉంది. కొండపోచమ్మ సాగర్లో 8 టీఎంసీలు ఉన్నాయి. ఇంక ఇది కాకుండా పైనుంచి కూడా కొత్తగా నీరు వస్తూనే ఉన్నాయి, ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి. ఈ 27-30 టీఎంసీల నీటిని మీరు ఈ యాసంగిలో పంటకు ఇస్తే దాదాపు 2.5 నుంచి 3 లక్షల ఎకరాల పంట పడుతుంది. ఈరోజు నీళ్ళు వదిలిపెట్టకుండా, నిర్ణయాలు తీసుకోకుండా పొలాలన్నీ పడవ పెట్టారు. ఏం కోపం ఇది? దేనికోసం? రైతుల మీద కోపమా? ఎవరి మీద కోపం ఇది? ఉంటే మా మీద కోపం ఉండదు, చూద్దాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ అయిపోతే ఎవరి మీద తప్పుందో తేల్తారు, శిక్షించబడతారు. కానీ రైతాంగాన్ని కాపాడండి. ముందుగా రైతులు నీళ్ళు ఇవ్వండి. రైతులు పంట పండిస్తారు. యాసంగి టైం అయిపోతూ ఉంది. ఇప్పుడే కొన్ని ప్రాంతాల్లో నాట్లు కూడా అయిపోయినాయి. దయచేసి ఇప్పటికైనా తొందరలో నిర్ణయం తీసుకొని ఏ ప్రాజెక్టుకి ఎంత నీళ్ళు ఉన్నాయో మీకు తెలుసు. మా దగ్గర ఉన్న రికార్డు మీ దగ్గర ఉంటే అధికారులు చెప్తారు. ఆ రికార్డు ప్రకారంగా నీటిని నిల్వను దృష్టి పెట్టుకొని ఆయకట్టుకు నీరు విడుదల చేయండి. పుష్కలంగా పంట పండిస్తారు. రెండో పంట కూడా వండుతుంది. ఇప్పటికే ఈ సంవత్సరం యాసంగి పంట దిగుబడి తగ్గుతుందనేది అంచనా వేస్తా ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు. దిగుబడి తగ్గనీయకండి. ఎంత వీలైతే అంత దిగుబడి పెంచే ప్రయత్నం చేయండి. అంతేగాని రోజు ఢిల్లీలో పోయినా అదే మాట, హైదరాబాద్లో వచ్చినదే మాట, కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లా అయింది, కాళేశ్వరం ఇట్లా అయింది. ఏదెట్లా అయిందో తెలుస్తుంది కదండి, ఎక్కడ జరిగిందో పొరపాటు తెలుస్తుంది కదా. అదొక్కడే పట్టుకుని ఎందుకు దాన్ని వేలాడుతున్నారు? ఇంకా ఈ ఉన్నటువంటి దాన్ని మీరు సద్వినియోగం పరచుకోండి, నీటిని సద్వినియోగపరచుకోండి, నీటిని వదిలిపెట్టండి. ఇన్ని ప్రాజెక్టులు నీళ్ళు ఉన్నాయి, లేక కాదు, అక్కడ కాలువలు రెడీ ఉన్నాయి, వదిలిపెట్టండి. ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలుగుతారో అంతవరకు నీళ్ళు ఇవ్వండి. ధాన్యం ఒకవేళ కొరత ఏర్పడితే మీరు ఏం చేయలేరు. ధాన్యం అనేది రైతు పండిస్తేనే ధాన్యం. దాన్ని మాయామంత్రం వేస్తే ధాన్యం తయారు కాదు. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, అధికారులు కానీ దయచేసి వెంటనే నిర్ణయం తీసుకోండి. ఏ ప్రాజెక్టు ఎన్ని నీళ్ళున్నాయో వాటిని సత్వరంగా వదిలిపెట్టి రైతుకు పంట పండించడానికి అవకాశం కలిగించండి. దానివల్ల రైతు బాగుపడతాడు, మీకు కూడా మంచి పేరు వస్తుంది.